భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 24/11/2024 నుండి 30/11/2024 శనివారం వరకు ద్వాదశి రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారం మానసిక సమస్యలు ఉంటాయి. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి రుణాలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం, రుణభారం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. రుణాలు చేయకుండా ఉంటే మంచిది. గతంలో చేసిన రుణాలు ఏమన్నా ఉంటే తీర్చడం మంచిది. మీ చేతులతో ఎవరికి కూడా ఈ వారం అప్పు ఇవ్వడం కానీ పుచ్చుకోవడం కానీ చేయకుండా ఉంటే మరింత అనుకూలంగా ఉంటుంది. ఇంకా బాగుండాలి అనుకుంటే కానీ మేషరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణ, నవగ్రహాలకి అగ్నిహోత్రుడి నవధాన్యాలు సమర్పించడం అన్ని విధాలుగా శ్రేయోదాయకం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అన్నదమ్ములు అపచనుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. సుఖ సంతోషాలతో ఉంటారు. విలువైన మీ ఆస్తులు గతంలో ఏమైనా కొనం ఉన్నట్టయితే ఆస్తుల యొక్క విలువలు పెరిగే అవకాశం, దానివల్ల ఆనందంగా ఉంటారు. నూతనమైన వస్తువులు వాహనాలు అమ్మడం కానీ మార్పులు చేసే అవకాశం కానీ ఉంది. దానివల్ల ఆదాయం కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అనుకున్న పనులన్నీ ఈ వారంలో పూర్తయ్యే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం శ్రీ గురు దత్తాత్రేయుడి యొక్క దత్తచరిత్ర పారాయణ, దత్త దర్శనం, దత్తనామ స్మరణ కూడా మీకు చాలా అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది. అదృష్టకాలం. మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా నెరవేరే అవకాశం. వాణిజ్య వ్యాపారులందరికీ కూడా లాభాలు ఉంటాయి. అలాగే సంపాదన పెరుగుతుంది. ఆహ్వానానందుకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు, మీకంటూ గుర్తింపు కూడా పొందే అవకాశం. మరింత అనుకూలంగా ఉండడం కోసం మిథున రాశి వారు సోమవారం రోజున శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. శివపంచాక్షరి మహామంత్రాన్ని జపించండి. దానివల్ల ఇంకా మరింత అనుకూలమైన పరిస్థితులు మీరు పొందే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి సహోద్యోగుల మధ్య, పై అధికారుల మధ్య కొంచెం వివాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యం, మీ ప్రయత్నాలన్నీ కార్యరూపాన్ని దాల్చే అవకాశం ఉంది. విద్యార్థిని చదువుల విషయంలో మరింత శ్రద్ధ అవసరం ఉంది. కృషి బాగా చేయాలి. కష్టే ఫలి అన్నట్లుగా ఈ వారం ఎంత కష్టపెడితే అంత ఫలితం ఉంటుంది. ఎంత మౌనంగా ఉంటే అంత అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఈ వారంలో ఉన్నాయి. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఇష్టదేవత ఆరాధన, స్మరణ, దేవాలయ దర్శనాలు మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి తోబుట్టువులతోటి మంచి సమయంను కలుసుకోవడం, వాళ్ళ వల్ల కొన్ని ప్రయోజనాలు, కొన్ని లాభాలు కూడా పొందే అవకాశం. సామాజికంగా కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. సంగీతం యందు, కళల యందు ప్రావీణ్యత కూడా పొందుతారు. సృజనాత్మక విషయాల్లో కూడా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. విందులు, వినోదాలు, విలాసాలకి కూడా ధనాన్ని వెచ్చించే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు ఈ వారం హనుమత్ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ, రామనామ తారక మహామంత్ర జపం కూడా చేయండి. అన్ని విధాలుగా మీకు మరింత యోగ్యంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం పై అధికారులతో లాభం ఉంది. ప్రమోషన్లు ఉన్నాయి. భౌతిక సుఖాలు, విలాసాలకి, విందులకి కూడా ధనాన్ని వెచ్చిస్తారు. ఈ వారం కొత్త స్నేహితుల పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ జీవన శైలిలో కూడా ఆనందంగా ఉండగలుగుతారు. సమస్యలన్నీ పరిష్కార దశకు వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ కన్యారాశి వారు మరింత అనుకూలంగా ఉండడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం, సూర్య నమస్కారాలు కూడా మీకు సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి విద్యార్థులు చదువు ఎందు శ్రద్ధ పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వ్యక్తిత్వ వికాసం పొందుతారు. పోటీ పరీక్షల్లో విజయాలు కూడా సాధిస్తారు. వ్యవసాయదారులకు కూడా దిగుబడి కూడా పెరిగే అవకాశం. వ్యవసాయం సంతృప్తికరంగా అధిక లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. అన్ని వృత్తుల వారికి, అన్ని వ్యాపారస్తులకి కూడా ఈ వారం సమృద్ధిగానే, అనుకూలంగానే ఉంది. మీరు కూడా ఒక్కసారి శివాలయ దర్శనం, అలాగే శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనం కూడా చేయండి. సోమవారం పరమశివుణ్ణి, శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం, స్మరణ,
మీకు చాలా అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ధనాన్ని నిల్వ చేయగలుగుతారు. కలత్ర పుత్రులతో సుఖజీవనం ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. ఆరోగ్యంతో ఉంటారు. తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి సత్సంబంధాలు ఉంటాయి. బంధువుల రాక కోలాహలంగా ఉండి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, సంతానం కూడా ఉన్నతి మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. పెద్దగా దోషాలు ఏం లేవు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ, ఇష్టదేవత, గృహదేవత ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారం దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే అన్ని విధాలుగా మీకు మంచిది. లేదంటే మార్గ మధ్యలో వాహనాలు రిపేర్ రావడం, వాహన ప్రమాదాల అవకాశం ఉంది. శరీరం వేడిగా ఉండటం, ఉష్ణజ్వర బాధలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండే, కండరాలు నొప్పులు కూడా ఉండే అవకాశాలు, అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి రాహుకాల సమయంలో దుర్గాదేవి దేవాలయం రాహుకాల దీపారాధన చేయండి. అలాగే దుర్గా అమ్మవారికి, మల్లేశ్వర పరమశివుడికి కూడా అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన కూడా జరపండి. రాహుకేతు దోషాలు తొలగడం వల్ల ఈ అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఆదిత్యాది నవగ్రహ స్తోత్రపారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి, వ్యవసాయదారులకి కలిసొచ్చే కాలం ఈ వారం. శత్రువులపై విజయం సాధిస్తారు. శత్రువులను అణగదొక్కుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో గౌరవము, లాభం ఉంది. పరిపుష్టిగా కుటుంబం అంతా కూడా ఆర్థిక పరిపుష్టి కలిగి ఉంటారు. ధన సమృద్ధి కలిగి ఉంటారు. వ్యాపార రంగంలో ఉండేటువంటి ముందంజ ఉంటుంది. ఆర్థికంగా కూడా ఈ వారం కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దగా దోషాలు లేవు కాబట్టి ఇష్టదేవత స్మరణ, చిన్న చిన్న దానాలు, గృహదేవత ఆరాధన మీకు మరింత మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థికాభివృద్ధి బాగుంది. లాభాలు పొందుతారు. శుభతరుణం. ఎంతో కాలంగా వివాహం కాక బాధపడుతూ ఉన్నటువంటి స్త్రీ పురుషాదుల వివాహ సంబంధాలు రావడం, వివాహ తరుణం అన్నమాట. చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశం, విదేశాలకు వెళ్ళాలనేటువంటి వాళ్ళకి మంచి వార్తలు వినే అవకాశం, ప్రమోషన్లు, ఉద్యోగస్తులకి కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త మార్పులు చేర్పులకి కూడా అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం శనివారం రోజున గోవిందనామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అన్ని విధాలుగా కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్నేహితులు, బంధువుల మద్దతు అప్రయత్న లాభాలను కలిగిస్తుంది. దానివల్ల సంపద పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. అలాగే ధనాన్ని ఇంకా ఎలా సంపాదించాలని ఆలోచన చేస్తారు. ఉన్న ఉద్యోగంలో పై స్థానాన్ని వెళ్ళడానికి ఆలోచన చేస్తారు. కార్యరూపం దాలుస్తారు. స్థానబలం కూడా పెరిగే అవకాశం ఉంది. సమాజంలో మెరుగైన స్థానం, గుర్తింపు, గౌరవం పొందుతారు. బంధుమిత్రుల ఆదరణ, అభిమానాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. ఈ వారం మీకు అదే ఉంది. భగవద్ ఆరాధన, భగవద్ దేవాలయ దర్శనాలు, పుణ్య నదీ స్నానాలు చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈ వారం మరింత అనుకూలమైన పరిస్థితులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఈ కాలమానంలో, ఈ వారంలో భక్తివనంలో మీ సమస్యలకు పరిష్కారం చక్కగా దేవాలయాల్లో కార్తీక ఆకాశ దీపం ధ్వజస్తంభం పెడుతూ ఉంటే ఆ దీపం మీరు పూజ చేయించుకుని ఆ దీపాన్ని వెలిగించడం కానీ, నక్షత్రమాల నుండి అది వెలిగించడం కానీ, లేదా ఆవునేరు దీపం అరటి డొప్పల్లో వెలిగించడం కానీ, దేవాలయాల దగ్గర కానీ, నదీ తీరాల దగ్గర కానీ, పుణ్యక్షేత్రాల్లో కానీ, ఎక్కడా లేకపోతే మీ ఇంట్లో తులసికోటలో కానీ, మీ గృహదేవత దగ్గర కానీ ఆవునేతి దీపారాధన, అర్చన చేయండి. దీపదానం చేసుకోండి. కార్తీక పురాణాన్ని శ్రవణం చేయండి, వినండి. మన తెలుగు వన్ భక్తి వన్ ద్వారా కూడా యూట్యూబ్లో భక్తి వన్, తెలుగు వన్, కార్తీక పురాణం అంటే మా అందే శ్రవణం చేసాం, మేము పఠనం చేశాను, మీరు శ్రవణం చేయండి. అలాగే లక్షపత్రి పూజలు, దేవాలయాల్లో ఎన్నో యాగాలు జరుగుతుంటే ఈ వారంలో మీ దగ్గరగా ఉన్న దేవాలయాలు ఏ కార్యక్రమాలు జరుగుతుంటే ఆ దైవ కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈ వారంలో మీకు చాలా సత్ఫలితాలు కలిగితే మీకున్న దోషాలు తొలగుతాయి. చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అందరికీ అనుకూలంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.